Hi, good morning everybody. My name is CH సత్యనారాయణ. 20 years స్కూల్ ప్రిన్సిపల్గా చేశాను. మా స్కూల్ ఎక్స్పీరియన్స్లో ఉన్న ప్రకారం ప్రజలందరికీ కూడా మనం తెలుగు వారందరికీ కూడా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా అతి సులభంగా హ్యాండ్ రైటింగ్ నేర్పే కాన్సెప్ట్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ టిప్స్ అన్నీ కూడా గత 2 వీడియోలో చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులకు షేర్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుచున్నాను. వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఉపయోగపడే ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరి చెప్పడం జరుగుతుంది. అతి సులభంగా కేవలం 2 గంటలని చెప్పాను, కానీ ఇంకా ముందుగానే ఇంకా ఎర్లీగానే ఈ ఛానల్లో మీకు అర్థమయ్యేలాగా చెప్పడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. కేవలం 2 వీడియోలు చేశాను. ఒకటి 18 నిమిషాలు, రెండోది 16 నిమిషాలు వచ్చింది. అంటే ఇది ఇంకొక 2 వీడియోలు చేస్తే గంట పావు కల్లా మీకు మొత్తం కర్సీ రైటింగ్ అన్నది మీ పిల్లలకి, మీ మనవలకి, మీకు అందరికీ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ టిప్స్ తోటి మీకు చెప్పడం జరిగింది. సో దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మనం A నుండి Z వరకు గత 2 వీడియోలు చేశాను కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వారైతే పాత వీడియోలు చూసి ఈ 3వ వీడియోని మీరు అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఆల్రెడీ గత వీడియో చెప్పాను కాబట్టి మనం ఒకసారి ఓ రాయడం చెప్తాను. పెన్ను సెకండ్ మన కర్సీ రైటింగ్ అంతా కూడా 1, 2, 3, 4 లైన్ల మధ్యలో ఉంటుంది కాబట్టి బాడీ పార్ట్ అంతా AOCX అన్ని కూడా 2వ లైను 3వ లైన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ గత క్లాస్లో చెప్పడం జరిగింది. మళ్ళీ దాంట్లో ఎలా రాయాలో చెప్తాను. సో మొదట పెన్ను సెకండ్ లైన్ మీద పెట్టి దాన్ని కుడివైపు నుండి ఎడమ వైపు రైట్ టు లెఫ్ట్ 20 degrees 30 degrees క్రాస్తో థర్డ్ లైన్ టచ్ చేసి ఇలా రాస్తే ఇది ఓ అవుతుంది. దాన్ని ఏకం చేయడం ఎలాగా మళ్ళీ చెప్తాను. మళ్ళీ పెన్ లైన్ మీద పెట్టి కుడివైపు నుండి ఎడమవైపు 20-30 degrees తో లైన్ టచ్ చేసి థర్డ్ లైన్ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ పెన్ను లిఫ్ట్ చేయకుండా మళ్ళీ అలాగ ఆల్మోస్ట్ కిందకు వచ్చి దాన్ని ఇలా రాస్తే అది ఏ అవుతుందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. మళ్ళీ బి కూడా ఒకసారి రాసి చూపిస్తాను. బి కూడా ఫస్ట్ లైన్లో పెట్టి 20-30 degrees క్రాస్తో థర్డ్ లైన్ వరకు వచ్చి దాన్ని టచ్ చేసి దాన్ని ఇలా తీసుకొచ్చి సెకండ్ లైన్ తీసుకొచ్చి ఇలా రాస్తే బి అవుతుంది. ఇలాగా మనం గత 2 క్లాసుల్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కొన్ని స్కూల్స్లోనేమో ఇలా విడివిడిగా అక్షరాలు లెటర్స్ని రాయాలని కొన్ని స్కూల్లో చెప్తుంటే కొన్ని స్కూల్లో కలిపి అక్షరాలు కలిపి వర్డ్స్ని రాయమని చెప్తున్నారు. కాబట్టి ఇది 2 ఈ విధానం కూడా మనం చెప్పడం జరుగుతుంటుంది. ఇప్పుడు OAB అని విడివిడిగా చెప్పాం. దీన్ని కలిపి ఎలాగ రాయాలన్నది ఇప్పుడు మీకు చెప్తాను. సరోజు అందరికీ తెలిసింది ఏంటంటే యాపిల్ అని అందరికీ తెలుసు. యాపిల్ APPLE యాపిల్ అన్నీ కూడా అక్షరాలన్నీ కూడా లెటర్స్ కలిపి ఎలా రాయాలో ఇప్పుడు చెప్తాను. మొదటగా APPLE ఏ రాయాలి కాబట్టి పెన్ సెకండ్ లైన్ మీద పెట్టి 20-30 degrees క్రాస్తో థర్డ్ లైన్ టచ్ చేసి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇదే 70 degrees పెన్ లిఫ్ట్ చేయకుండా 70 degrees వరకు ఇలా తీసుకొచ్చి నెక్స్ట్ P ఇలా తీసుకొచ్చి థర్డ్ లైన్ టచ్ చేసాం. థర్డ్ లైన్ టచ్ చేసి P APPLE చూసారా? ప్రతి వర్డు అక్షరాలన్నీ కూడా లెటర్ ఈ 5 అక్షరాలు కలిపి కూడా మనం కొన్ని స్టూడెంట్స్ రాయవలసి ఉంటుంది. ఇలాగ నచ్చితే ఇలా రాయొచ్చు, విడివిడి అక్షరాలు కావాలంటే
విడివిడి అక్షరాలు కూడా రాసుకోవచ్చు. మనం అక్షరాలు కలిపి ఎలా రాయాలన్నది మనం ఇప్పుడు చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ అందుకు చిన్నపిల్లలకి రాయవలసింది BOY బాయ్. బి ఎలా రాయాలి? మనం ఫస్ట్ లైన్లో పెన్ పెట్టి ఇలా థర్డ్ లైన్ తీసుకొచ్చి ఇలా రాసి BOY బాయ్. ఇక్కడ మనకి చూసుకోండి, ఇక్కడ గ్యాప్ పెన్ కలిపి ఉండకూడదు. కలిపి లేకుండా అది బి అవుతుంది. ఆల్రెడీ చెప్పిన ఎఫ్కి బికి డిఫరెన్స్. BOY బాయ్. ఈ అక్షరాలు కలిపి ఎలా రాయడం అన్నది మీకు ఈజీగా చూపిస్తున్నాను, రాయండి. నెక్స్ట్ మీ పేరు లక్ష్మి అనుకోండి, ఎలాగ రాయాలో చెప్తాను. లక్ష్మి స్మాల్ లెటర్స్లో చెప్తాను. యాక్చువల్లీ మనుషులకు పేర్లు ఏదైనా సరే క్యాపిటల్ లెటర్స్ తోటి స్టార్ట్ చేయాలి. స్మాల్ లెటర్స్తో చెప్తాను. ఇంకా 1 2 3 4 లక్షలు ఎల్లో. పెన్ సెకండ్ లైన్ మీద పెట్టి ఇలా ఫస్ట్ లైన్ తీసుకొచ్చి థర్డ్ లైన్ తీసుకొచ్చాం. నెక్స్ట్ ఏ, ఎక్స్, ఎం, ఐ. లక్ష్మి LAXMI. ఇది చాక్ పీస్ తోటి అవడం వల్ల మీకు అంతా కలిసినట్టు కనిపిస్తుంది. విడివిడిగా LAXMI లక్ష్మి. చూసారు ఎంత కంఫర్ట్గా లెటర్ టు లెటర్ సిట్టింగ్ అయ్యో. అవి క్లోజ్గా ఒకటి ఈమె పక్క పక్కన కూర్చున్నట్టు అక్షరాలన్నీ ఉంటాయి. అదే వేరేగా రాసామనుకోండి, మొన్న చెప్పినట్టుగా ఓగన్ ఈ రౌండ్ షేప్ వస్తే అది కరెక్ట్ కాదని చెప్పాను నేను. అది ఏ కూడా ఇలాగ రాసిన తర్వాత ఇక్కడి నుంచి ఇలాగ వచ్చినా సరే అది కరెక్ట్ కాదు, మనకి ఇలా రాయడానికి అనువుగా ఉండదు. సో లక్ష్మి. మీరు ఇంకొక పేరు దేవి. దేవి అన్నది క్యాపిటల్ లెటర్ పెట్టి చూపిస్తాం. క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు కూడా 1వ స్టెప్ కానీ 3వ స్టెప్ కానీ వాడచ్చు. 3వ స్టెప్ వాడితే కాలిగ్రఫీ రైటింగ్లో వస్తుంది, అది చూడడానికి చాలా బాగుంటుంది. కానీ దానివల్ల ఏంటంటే ఎగ్జామ్స్లోనే మీకు కొద్దిగా టైం వృధా అవుతుంది. కాబట్టి క్యాపిటల్ లెటర్ 1వ స్టెప్లో రాసి చూపిస్తాను. దేవి. డి, దే, దేవి. రాజు. R A. నెక్స్ట్ J U, రాజు. చూసారా, ఇక్కడ 1వ స్టెప్ అయితే 1 2 3 క్యాపిటల్ లెటర్స్ వాడాలి. 1 2 3 లైన్లో క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు కూడా 1 2 3లోనే క్యాపిటల్ లెటర్స్ వాడి, స్మాల్ లెటర్స్ అయితే బాడీ పార్ట్ అంతా కూడా 2 3 యూజ్ చేసి, హెడ్ ఎల్ కానీ ఏదైనా బి కానీ హెచ్ అక్షరాలని కూడా 1 2 3 వస్తాయి. వై జే ఈ అక్షరాలన్నీ కూడా మనకి 4 2 3 4 వరకు వస్తాయి. నెక్స్ట్ ఇంకొక పేరు చెప్తాను, చూసుకుంటా. కిరణ్. 1 2 3 కే. KI. R A
ఎన్. కిరణ్. చూసారా ఎంత కంఫర్ట్గా సిట్టింగ్ అయ్యో మనకి గంట కూడా 3 క్లాసులు కలిపి గంట కూడా అవ్వకుండానే ఇది మనకి కర్సీ రైటింగ్ అని వచ్చింది. మీ టైం పెద్దవాళ్ళు కొద్దిగా అబ్జర్వ్ చేసి మీ పిల్లలకి దగ్గరుండి నేర్పిస్తే ఒక రోజులోనే 4 సార్లు రాయిపిస్తే వాళ్ళకి అర్థమయ్యేలాగా మీకు వచ్చేస్తుంది. పెద్దవాళ్ళకైతే గంటలోనే వచ్చేస్తుంది. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ టీచింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక వాళ్ళు రామచంద్ర ఆర్. ఆర్ ఏ ఎం రామ, ఏ RAMA రామ. నెక్స్ట్ సి హెచ్ CHA ఎన్ డి ఆర్ ఏ. చూసారా ఏ పదం కూడా మనకి చూడడానికి అందంగా పర్ఫెక్ట్గా క్యాపిటల్ లెటర్స్తో కూడా మనకి ఈ క్లాసులో రావడం జరిగింది. ఇందులో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే మొదటి ఎపిసోడు 2, 3 మీరు చూస్తేనే మీకు పూర్తి కన్సీ రైటింగ్ వస్తుంది. మనం మీకు మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అందరికి కూడా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటారో మీకు భవిష్యత్తులో కూడా ఈ వీడియోలు ఉపయోగపడతాయి. కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని చూసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ 2 టేబుల్ 2వ ఎక్కం నుండి 29 ఎక్కాల వరకు 20 వరకు కూడా మీకు ఈజీగా ఫోన్ ఛార్జింగ్ అంత ఈజీగా అర్థమయ్యేలాగా నెక్స్ట్ క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ సంవత్సరాలు కొద్ది రాలేని గ్రామర్ తాలూకా ప్లానింగ్ అంతా కూడా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా నేను నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబ్స్ ఎక్కువ వస్తే ఇవన్నీ కూడా నేను చేసిన వీడియోలు అన్నీ కూడా మీకు వస్తాయి. కాబట్టి ఎక్కువ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు చదవ వరహ సత్యనారాయణ. 20 సంవత్సరాలు స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.